తల్లిదండ్రులు తమ పిల్లలు చెప్పేది నిజంగా వినాలి. పేరెంట్స్ వినడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలు తమను తాము బహిరంగంగా నిజాయితీగా వ్యక్తీకరించడానికి విశ్వాసాన్ని ఇస్తుంది. వారి అభిప్రాయాన్ని చెప్పడానికి వారిని ప్రేరేపించడం, పిల్లల్ని ప్రశ్నలు అడగడానికి, అభిప్రాయాలను వ్యక్తపరచడానికి లేదా గౌరవంగా విభేదించడానికి అనుమతించడం ద్వారా వారి ఆలోచనలకు విలువ ఉందని వారికి నేర్పుతుంది. ఇది పాఠశాలల్లో తోటివారితో తర్వాత జీవితంలో మాట్లాడడానికి ధైర్యాన్ని పెంచుతుంది. ప్రేమను అర్థవంతంగా వ్యక్తపరచండి. నేను ప్రేమిస్తున్నాను అనే చిన్న మాట, ఆలింగనం లాంటి వెచ్చని హావభావాలు పిల్లల హృదయాల్లో ఓ బలమైన భద్రతా భావాన్ని నింపుతాయి. ఇలా ప్రేమను ఓపికగా వ్యక్తపరిచే తల్లిదండ్రుల పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగి తమపై గాఢమైన నమ్మకాన్ని పెంచుకుంటారు. తప్పుల నుంచి నేర్చుకోవటం. పిల్లలు పొరపాట్లు చేయటం సహజం. పాలు చిందించడం, ఆటలో ఓడిపోవడం వంటి చిన్న అనుభవాలను ఓపికగా స్వీకరిస్తే వారు తప్పులు చేయటం నేర్చుకుంటారు. ఇది సమస్యలను పరిష్కరించడంలో ధైర్యాన్ని పెంపొందిస్తుంది, పరిపూర్ణత భయాన్ని తగ్గిస్తుంది. మంచి లక్షణాలకు గుర్తింపు ఇవ్వండి. పిల్లల్లో కనపడే దయ, సహనం, ఉత్సుకత వంటి గుణాలను ప్రశంసించండి. ఇది వారు ఎంత అందంగా ఉన్నారో కాదు, వారు చేసే మంచి పనులు ఎంత విలువైనవో తెలుసుకునే మార్గం. ఇలా చేస్తే వారు ఇతరుల అంగీకారాన్ని కాదు, తమంతట వారు నమ్మకం పెంచుకుంటారు. చిన్న బాధ్యతల ద్వారా నమ్మకాన్ని కలిగించండి. వంటగదిలో చిన్న పనులు చేయడం, వారి బ్యాగ్ను సర్దుకోవడం వంటి పనులు అప్పగించండి. మీరు వారిని నమ్ముతున్నారని వాళ్ళకు అనిపిస్తే వారు కూడా తమపై నమ్మకం పెంచుకుంటారు. ఇది వారిలో స్వతంత్రతను, నైతిక బాధ్యతను పెంచుతుంది. చిన్న సాహసాలను ప్రోత్సహించండి. కొత్త ఆటను ప్రయత్నించడం, ఓ చిన్న మెట్టు ఎక్కడం వంటి సురక్షితమైన రిస్కులు తీసుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వండి. పిల్లలు తమ